హే ఎవ్రీవన్, ఈరోజు వీడియో ఏంటంటే IIIT బాసర్ సెలక్షన్ లీస్ట్ రిజల్ట్ ఎప్పుడు ఉంది, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంది, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, స్పెషల్ కేటగిరీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, కౌన్సిలింగ్ అంటే ఏంటి, కౌన్సిలింగ్లో ఏం చేస్తారు, ఫేజ్ 1లో సీట్ రాకపోతే ఫేజ్ 2 రిజల్ట్ కోసం వెయిట్ చేయాలా ఆర్ వేరే కాలేజెస్లో జాయిన్ అవ్వాలా, అండ్ చాలా లాంగ్ ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలంటే ఎలా అటెండ్ అవ్వాలి, లైక్ ఫెసిలిటీస్ అక్కడ స్టేకి, అండ్ సెలక్షన్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ క్లియర్ చేసుకుందాం. ఛానల్ని మాత్రం ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో IIIT బాసర్కి సంబంధించి చాలా వీడియోస్ చేశాను, ఛానల్ని చెక్ చేయండి. అండ్ ఆర్జీకేటీ ప్లేలిస్ట్ కూడా ఒకటి ఉంది, సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. లైక్ ఆర్జీకేటీ గురించి మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, దాని మీద అయితే ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఫుడ్ గురించి, ల్యాప్టాప్ గురించి, ఫెసిలిటీస్ గురించి చాలా వీడియోస్ చేశాను, సో ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వీడియో ఒకటైతే నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే నేను ఇక్కడ IIIT బాసర్ని ప్రమోట్ చేయడానికి రాలేదు. నేను జస్ట్ మీ కామెంట్స్ బేస్ చేసుకొని నేను వీడియోస్ చేస్తున్నాను. అంతేకాని IIIT బాసర్లో జాయిన్ అవ్వండి, ఇది చాలా మంచి కాలేజ్, ఇక్కడ సీట్ వస్తే మీకు లైఫ్ సెట్ అవుతుంది, సో ఇలా నేను ఎక్కడ కూడా చెప్పలేదు. మీ డౌట్స్ని మాత్రమే క్లియర్ చేశాను. సో చాలామంది కామెంట్స్లో వచ్చేసి నాకు మీరు ప్రమోట్ చేస్తున్నారు అనేసి చెప్తున్నారు. నేను ప్రమోట్ అయితే చేయడం లేదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను, లైక్ వాట్ ఈజ్ వాట్ అనేసి. అది కూడా హానెస్ట్గా మాత్రమే నేను వీడియోస్ చేస్తున్నాను. జాయిన్ అవ్వడం అవ్వకపోవడం అది మీ ఇష్టం. నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. హెల్త్ ఇష్యూస్ లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం అసలు జాయిన్ అవ్వకండి. ఎందుకంటున్నా అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు పేరెంట్స్ కేర్ కావాలి, సో అందుకే చెప్తున్నాను. సో గెటింగ్ ఇన్ టు ద టాపిక్, సెలెక్షన్ లీస్ట్ అయితే July 3కి ఉంది. సో ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ అనమాట. మొత్తం 3 phases ఉంటాయి, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో ఎవరైనా కౌన్సిలింగ్కి అటెండ్ కాకపోతే సో ఆ సీట్స్ ఉంటాయి కదా, ఆ సీట్స్ సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఇస్తారు. సో సెకండ్ ఫేజ్లో కూడా ఎవరైనా కౌన్సిలింగ్కి అటెండ్ కాకపోతే వాళ్ళకి సీట్ రాకపోతే మిగిలిన సీట్స్ థర్డ్ ఫేజ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో IIIT సెలెక్షన్ ప్రాసెస్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, లేటెస్ట్గా చూడండి మీకు సెలెక్షన్ ప్రాసెస్ కావాలి అని అనుకుంటే. అండ్ స్పెషల్ కేటగిరీ సెలెక్షన్ లిస్ట్ అయితే ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పుడు వస్తుంది అనేసి చెప్పలేదు, అప్డేట్ చేయలేదు. సో అప్డేట్స్ తెలిసిన వెంటనే నేనైతే ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. సో రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఆర్జీకేటీ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, సో నేను డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చేస్తాను. వెబ్సైట్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. లేదు మీకు అర్థం కావడం లేదు ఎలా చూసుకోవాలో రిజల్ట్స్ అని అనుకుంటే, ఎట్ ద సేమ్ టైం రిజల్ట్స్ వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే నేను అప్డేట్ చేసేస్తాను, PDF ఫైల్ పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో, చూసేసుకోండి. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే కాల్ లెటర్ వస్తుంది, లైక్ మీరు సెలెక్ట్ అయ్యారు అనేసి ఒక లెటర్ అయితే సెండ్ చేస్తారు మీకు. IIIT బాసర్ నుంచి ఒక లెటర్ వస్తుంది. సో అది సెలెక్షన్ లిస్ట్ వచ్చాక డిస్కస్ చేసుకుందాం. అండ్ మీకు అందులోనే ఉంటుంది మీరు కౌన్సిలింగ్కి ఎప్పుడు అటెండ్ అవ్వాలి అనేసి మీకు అందులోనే రాస్తారు. కాల్ లెటర్లో మీకు ఉంటుంది కౌన్సిలింగ్ ఎప్పుడు అటెండ్ అవ్వాలి అనేసి, ఏ డేట్కి. సో కౌన్సిలింగ్ వచ్చేసి 8, 9, 10కి ఉంది కౌన్సిలింగ్ డేట్స్, 8th, 9th అండ్ 10th. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ సీరియల్ నెంబర్ ఉంటుంది, దాని ప్రకారం ఎవరు ఏ రోజు కౌన్సిలింగ్కి వెళ్ళాలి అనేసి ఉంటుంది మీ సీరియల్ నెంబర్ ప్రకారం. సో అది కూడా నేను ఛానల్లో చెప్తాను మీరు ఏ డేట్కి వెళ్ళాలో కౌన్సిలింగ్కి. అండ్ కొంతమంది కౌన్సిలింగ్ అంటే కూడా తెలియకపోవచ్చు. సో ఒకళ్ళైతే కామెంట్ చేశారు కౌన్సిలింగ్ అంటే ఏంటి అనేసి, ఏం చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు అని. సో కౌన్సిలింగ్ అంటే ఏముండదు, జస్ట్ మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. సో మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మీకు తెలిసే ఉంటుంది. ఇఫ్ మీకు తెలియకపోతే అగైన్ మీరు ఛానల్లో చెక్ చేయొచ్చు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేసి, కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేసి. సో మీ సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేస్తారు. అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఏం కాదు, అండ్ మీకు సీట్ క్యాన్సిల్ లాంటివి ఏం చెయ్యరు. సో డోంట్ వర్రీ. నాకు కూడా కౌన్సిలింగ్ అప్పుడు డాక్యుమెంట్స్లో మిస్టేక్స్ ఉండే, సో డోంట్ వర్రీ, ప్యానిక్ అవ్వకండి, సీట్ క్యాన్సిల్ అయితే చెయ్యరు. అండ్ ఇంకొక కామెంట్ వచ్చేసి ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఎలా వెళ్ళాలి కౌన్సిలింగ్కి అనేసి. సో మీరున్న ప్లేస్ నుంచి మీకు ట్రావెలింగ్కి ఏది బెటర్ అనిపిస్తే అది చూస్ చేసుకోండి, బై ట్రైన్ ఆర్ బై బస్.
సో మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా, మీకు ఇన్ఫర్మేషన్ తెలియదు అనుకున్నా ట్రావెలింగ్ విషయంలో ఎలా వెళ్ళాలి అనేసి మీరు కామెంట్ చేయండి మీ ప్లేస్ని. నేనైతే చెప్తాను మీరు బస్కి వెళ్తే బెటరా, ట్రైన్కి వెళ్తే బెటరా అనేసి. సో రైల్వే స్టేషన్ దగ్గర లాడ్జెస్ అయితే ఉంటాయి. పర్ డే 200 అయితే ఛార్జ్ చేస్తారు. సో మీరు అక్కడ స్టే చేయొచ్చు. లైక్ మీకు మంచిగా కావాలి, కంఫర్టబుల్గా కావాలి అనుకుంటే సో మీరు అక్కడ స్టే చేయడం బెటర్. అండ్ చాలామంది ఏంటంటే గేట్ దగ్గర ఒక రూమ్ ఉంటుంది పేరెంట్స్ కోసం. ఒకటే రూమ్ ఉంటుంది, అందులో అందరు ఉంటారు, చాలామంది ఉంటారు, ఎవరు వచ్చినా వాళ్ళు ఉంటారు. సో కాసేపటికైతే అక్కడ స్టే చేయొచ్చు. నైట్ కంటే లాడ్జెస్లో స్టే చేయొచ్చు. సో నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ నేనైతే ఒక వీడియో చేస్తాను. సో అది చూస్తే మీకు కొంచెం థింగ్స్ అనేవి అర్థమవుతాయి. లైక్ మీకు కూడా ఏమైనా ఐడియా రావచ్చు లైక్ ఏం చేయాలి అనేసి. సో ఫేజ్ 1లో సెలెక్ట్ అవ్వకపోతే ఫేజ్ 2, ఫేజ్ 3 కోసం వెయిట్ చేయాలా, ఎవరు వెయిట్ చేయాలి, వేరే కాలేజ్లో జాయిన్ అవ్వాలా వద్దా. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. నేను జనరల్ కేటగిరీ గురించి చెప్తున్నాను. 9.5 వరకు వస్తే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది కదా IIIT బాసర్లో. సో మీరు ఏం చేయండి అంటే కాలేజెస్లో జాయిన్ అవ్వకండి ఇప్పుడే. ఇన్ కేస్ మీరు కాలేజ్కి వెళ్ళినా సరే వాళ్ళకి చెప్పండి లైక్ ఇలా IIITకి అప్లై చేశాము, సీట్ వస్తే మరి మీరు మా సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారా అనేసి వాళ్ళు అడగండి. లైక్ చాలా కాలేజెస్ అయితే ఇవ్వరు అని చెప్తారు, కానీ కొన్ని కాలేజెస్ వరకు అయితే ఇస్తామని చెప్తారు. ఆ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇది కాకుండా మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. అదేంటంటే లైక్ కాలేజ్కి వెళ్ళండి, బట్ సర్టిఫికేట్స్ మాత్రం అప్పుడే సబ్మిట్ చేయకండి. లైక్ వాళ్ళకి ఏదో ఒక రీజన్ చెప్పి డిలే అయితే చేయండి. లైక్ రేపు తెచ్చిస్తాం సర్టిఫికేట్స్, లైక్ ఏదో ఒక రీజన్ అయితే మీరు చెప్పుకోవచ్చు. సో నేను కూడా అప్పుడు కాలేజ్లో జాయిన్ అవ్వాలా వద్దా అనేసి ఇదే పాయింట్ మీద స్టక్ అయి ఉండే. సో మేము అడిగితే వాళ్ళు సర్టిఫికేట్స్ రిటర్న్ ఇవ్వము అని చెప్పారు. సో నేను మా ఫ్యాకల్టీని కన్సల్ట్ అయ్యి, అంటే మా స్కూల్ ఫ్యాకల్టీని కన్సల్ట్ అయ్యి సజెషన్ తీసుకుంటే వద్దు ఇవ్వకండి సర్టిఫికేట్స్, జాయిన్ అవ్వకండి కాలేజ్లో అని చెప్తే సో నేను ఉండిపోయాను, ఇవ్వలేదు వాళ్ళకి సర్టిఫికేట్స్. అండ్ మా ఫ్రెండ్ ఇంకో ఆమె ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఇచ్చింది అండ్ తనకి రిటర్న్ కూడా ఇచ్చేసారు సర్టిఫికేట్స్, సీట్ వచ్చింది అని చెప్తే. సో అలా ఉంటుంది. కొన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చేయరు. జనరల్ కేటగిరీ వాళ్ళైతే 9.5 వరకు వస్తే సీట్ వస్తుంది కదా. స్పెషల్ కేటగిరీ లైక్ NCC, PH, స్పోర్ట్స్ వీళ్ళకి 8.5 ఆర్ 8.2 అలా వచ్చినా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అది చూసుకొని మీరు డిసిజన్ అయితే తీసుకోండి. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ సెలెక్ట్ అయిపోయాక చాలా లగేజ్ తీసుకెళ్తూ ఉంటారు. సో లగేజ్ గురించి కూడా నేను హాస్టల్ ఎసెన్షియల్స్ అనే వీడియో చేశాను, అదైతే చూడండి మీరు. దీనివల్ల అయితే చాలా సఫర్ అవుతారు. నేను సఫర్ అయ్యా కాబట్టి చెప్తున్నాను. సో ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సో మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా, సో మీరు మాత్రం నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మరి సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో దట్స్ ఇట్, బాయ్ బాయ్.